హలో అండి, వెల్కమ్ టు సరిత వ్లాగ్స్. అందరూ ఎలా ఉండారండి? మేమైతే చాలా బాగున్నాము. ఈరోజైతే శనివారం రోజు మా మార్నింగ్ రొటీన్ ఎలా ఉంటుందో మీకు ఇవాళ వ్లాగ్లో అయితే చూపించేస్తాను. అంతలో ఈరోజు మా వారు ఉండారు కాబట్టి ఇంకా స్పెషల్గా ఉంటుంది మా మార్నింగ్ రొటీన్. అయితే స్పెషల్ అంటే గుడికి వెళ్ళడము, ఇంట్లో పిల్లలతో స్పెండ్ చేయడము, అవన్నీ అయితే ఇవాళ వ్లాగ్లో అయితే మీకు చూపించేస్తాను. ఇంకా లేట్ చేయకుండా వ్లాగ్ అయితే కంటిన్యూ చేద్దాము. అలానే కొత్తగా చూసే వాళ్ళైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి. మీకు ఇంకా మంచి మంచి తిరుపతి వ్లాగ్స్ వస్తాయి. నేను తిరుపతిలో ఉన్నాను కాబట్టి మీకు తిరుపతిలో ఉండే టెంపుల్స్ని మ్యాక్సిమం చూపించడానికైతే ట్రై చేస్తాను. దేవుడు సామాన్లు అయితే ఇప్పుడే తిన్నాను. ఇవి కొంచెంసేపు అయితే ఆరబెట్టేస్తాను. నేనైతే ఇప్పుడు ఫస్ట్ గంధం బొట్లు అయితే పెట్టేస్తున్నాను దీపాలకైతే. ఈరోజు ప్రసాదంగా నేను సగ్గుబియ్యము పాయసం చేద్దాం అనుకుంటున్నా. చూడాలి ఏం ప్రసాదం చేస్తాను. అదే ఫిక్స్ అయ్యి ఉండాను మనసులో. అయితే చాలా రోజులు అయింది పాయసం చేసి దేవుడికి నైవేద్యంగా పెట్టి. నాది దీనిది వెండి దీపం అయితే కొంచెం దొంగబడిపోయింది. అందుకని చెప్పి, అంటే అమ్మవారి రూపం ఉంటుంది కదా, ఆ ప్లేస్లో దొంగబడిపోయింది ముక్కు పైన. ఇంకా అందుకని చెప్పి నేను ఇత్తలది అయితే తీసుకున్నాను. ఇంకా వెండి కూడా మారుద్దామని పోతే ఇప్పుడు వెండి కాస్ట్ కూడా బాగా పెరిగిపోయింది అది. ఇంకా అందుకని చెప్పి ఇప్పుడైతే వద్దులే అనేసి మార్చేద్దామని చూశాను. ఇంకా వెండి పెరగడం చూసి భయపడి ఇంకా మళ్ళీ అయినా మార్చినా కూడా ఇంకా తోముతూ ఉంటే మళ్ళీ అది కూడా పోతుంది అని చెప్పి అంతలో నేను వారానికి 2 సార్లు అట్ట తోముతూ ఉంటాను దీపాలు అయితే. అందుకనే ఇంకా వద్దులే అని చెప్పి ఇత్తలది అయితే తీసుకునేసాను, మళ్ళీ అరిగిపోతుందని. పిల్లలైతే ఇంట్లోనే ఉండారు. ఇద్దరు అయితే హాలిడేస్ కాబట్టి పిల్లలకు కూడా ఇంకా టిఫిన్ అయితే చెయ్యాలి. స్నానాలు అవుతున్నాయి. ఇంకా నలుగురం ఉన్నాం కాబట్టి స్నానాలు చేయించుకొని అందరం కలిసి పూజ చేద్దాం అనుకుంటున్నా. ఇవాళైతే మా తాత కూడా ఉన్నాడు. ఈరోజు టిఫిన్ కొంచెం లేట్ అయ్యేట్టుగానే ఉంది. ఇంకా బొట్లు పెట్టేస్తాను అన్నిటికీ. పాలైతే నేను పిండి కలపడానికి, దీపాలు పెట్టేకి, పిండి కలిపేకి కొన్ని పాలైతే తీసి పెడుతున్నాను. అయితే బొట్లు పెట్టేస్తాను ఫస్ట్ అయితే. అలానే ప్రసాదం చేసే గిన్నెకి కూడా 3 చోట్ల బొట్టు పెట్టేస్తాను. ఇందులో అయితే పాలు పెట్టేస్తాను. కొంచెం నీళ్ళు ఎక్కువే పోస్తున్నాను, ఉడికే కొందికి చిక్కబడుతుంది. ఇక్కడ నేను ప్రసాదంకి చేస్తూ ఉన్నాను. ఈ లోపల మా వారికి అయితే ఫోన్ వచ్చింది. అర్జెంటుగా ఊరికి వెళ్ళాలని చెప్పి మా వారైతే బయలుదేరుతున్నారు. త్వరగా చేసేయని చెప్పారు. ఇంకా ఆల్రెడీ పాలు మరుగుతున్నాయి కదా, ఇంకా అందులోనే సగ్గు బియ్యం వేసి పాయసం అయితే చేసేస్తున్నాను. త్వరగా అయిపోతుంది. బియ్యం వేసాక మొత్తం ఒకసారి ఇలా కలిపేసుకోవాలి. ఇందులో యాలకల పొడి వేస్తున్నాను. 3 యాలకలు దంచి వేస్తున్నాను.
కొంచెం ఉడకాలి, చేయికి దొరక. బియ్యం ఉడికిపోయింది, ఇంక ఇప్పుడు ఆపేస్తున్నాను. ఆపేసి చక్కెర పోసేస్తున్నాను. కొంచెంసేపు మూత పెట్టేవాలి. టైం అయిపోయిందని చెప్పి పిల్లలైతే ఆకలి అంటున్నారు, అందుకని చెప్పి చట్నీకి అయితే పప్పులు వేయిస్తున్నాను. ఇంక ఇది ఆఫ్ చేసేస్తాను. పాయసం రెడీ అయిపోయింది. ఇంకొకసారి బాగా కలిపేసి వేయించుకున్న జీడిపప్పు, ఎండు ద్రాక్ష వేస్తున్నాను. ఇప్పుడు ఇది పలసంగా ఉంది, కొంచెం చల్లారాక ఇది గట్టిగా అయిపోతుంది. సగ్గుబియ్యం కాబట్టి కొంచెం చిక్కగా అయిపోతుంది. ఫస్ట్ దేవుడికి తీసి పెట్టేస్తున్నాను ప్రసాదం అయితే. అలానే తులసమ్మ దగ్గర కూడా ప్రసాదం పెడతాను, చేసిన రోజు పెడతాను ప్రసాదం అయితే. నేను ఇప్పుడు పిండి దీపానికి ఎలా కలుపుతానో చూపిస్తాను. నేను ఇప్పుడు గుడి దగ్గర 2 దీపాలు, ఇంటి దగ్గర 2 దీపాలు, దానికోసం కలుపుతున్నాను 4 దీపాలకి. ఇందులో ఒక అరటిపండు వేస్తున్నాను. అలానే ఇది తురుముకున్న బెల్లము, ఒక ఏలక దంచి వేశాను. అలానే పాలు, వీటన్నిటితో కలుపుతున్నాను దీపాన్ని అయితే. కొంచెం నెయ్యి కూడా వేయాలి, మర్చిపోయాను, నెయ్యి తెస్తాను. కొంచెంగా నెయ్యి వేసుకొని మెత్తగా పిండిని కలుపుతున్నాను. ఇప్పుడు పాలు పోసుకొని కలుపుతున్నాను పిండిని. అరటిపండు బెల్లం వేసాను కాబట్టి కొంచెం కొంచెంగా వేసుకొని పిండి ముద్దలాగా అయితే చేసుకోవాలి. పాలు చాలకపోతే కొంచెం వాటర్ కూడా పోసుకోవచ్చు. ఇంక పిండినంతా కలుపుకునేస్తున్నాను. ఇదండి పిండి ముద్ద రెడీ అయిపోయింది. సగం ముద్ద తీసి నేను అలిపిరి పాదాల దగ్గర పెట్టడానికైతే సగం ముద్ద తీసి పెట్టాను. ఇంకా సగం పిండితో అయితే నేను ఇప్పుడు దీపాలు అయితే ఇప్పుడు పెట్టేస్తాను. స్టార్ట్ చేయాలనుకుంటున్నా, కానీ చేయగలుగుతానా లేదా అనేసి ఆలోచిస్తున్నాను. 7 శనివారాల వ్రతం కూడా చేయాలని ఉంది. సేమ్ దానికి కూడా దీపాలు ఇలానే కలిపి పెట్టేవాలి. పిండి అయితే సేమ్ ఇలానే కలుపుకోవాలి 7 శనివారాల వ్రతానికి కూడా. నేను ఇప్పటికీ 2 టైమ్స్ చేశాను 7 శనివారాల వ్రతం అయితే, కానీ ఇప్పుడు చేయాలంటే కొంచెం భయంగా ఉంది. పిల్లలతో అస్సలు అవ్వటం లేదు. ఈరోజు కూడా నేను స్టార్ట్ చేద్దామని అనుకున్నా, కానీ దానికి ఇంకా టైం ఉంది. ఇప్పుడు కాదులే, నార్మల్గా పూజ అయితే చేస్తున్నాను. నాకు ఇల్లు కూడా చాలా ఇరుకైపోతుంది. అది చెయ్యాలంటే ప్రశాంతంగా కూర్చొని చెయ్యాలి. నాకు పూజ గది అంత ఫ్రీగా లేదు. చూద్దాం, ఇంకా ట్రై చేయాలి.
చేయడం అయితే కంపల్సరీ చెయ్యాలి, ఇప్పుడైతే కాదు. ఇప్పుడు జస్ట్ వారం వారం అయితే ఇలా పిండి దీపాలు అయితే పెట్టి నేనైతే టెంకాయ అయితే కొడుతున్నాను, గంధంతో నామాలు అయితే పెడుతున్నాను. ఇంకా దీన్ని కూడా అలానే సేమ్ రెడీ చేసుకోవాలి. ఇంట్లో మా వారైతే పూజ చేశారు, ఇంకా ఇక్కడైతే పిల్లలైతే తులసమ్మకి పూజ చేసేసారు. నేనైతే టిఫిన్ చేస్తున్నాను. చట్నీకి అయితే మిక్సీకి వేస్తున్నాను. ఇక్కడ ఇడ్లీ పెట్టేశాను. లేట్ అవుతుందని చెప్పి అంతా రెడీ చేయించేసాను. మా వారైతే ఇలా పూజ అయితే చేసేసారు. ఈరోజు మా దేవుడు ఎంత బాగున్నాడో చూడండి. ఇన్ని రోజులు వెంకటేశ్వర స్వామి విగ్రహాన్ని ఎత్తిపెట్టేస్తున్నాను. ఎందుకో నాకు దీపం పెట్టినప్పుడల్లా విగ్రహం ఉండి కూడా నేను పూజ చేయటం లేదు అనేసి అనిపిస్తుందని ఈ వారం నేనైతే తీసి ఇలాగా దీపాలు పెట్టి పూజ అయితే చేశాను. ఈరోజైతే అసలు నాకైతే భలే హ్యాపీగా అనిపించిందండి. ఇలా దీపాలు పెట్టి ఆ వెంకటేశ్వర స్వామిని ఈ దీపాల వెలుగులో చూస్తుంటే స్వామి ఎందుకో నా కంటికైనా మీకు అనిపించారా కామెంట్ చేయండి. నన్ను చూసి నవ్వినట్టు అనిపించింది. వెంకటేశ్వర స్వామి మొహము ఆ వెలుతుల్లో స్మైల్తో చూసినట్లయితే నాకైతే అనిపించింది. చట్నీ చేశాను, అయిపోయింది. ఇంక ఇడ్లీ కూడా ఉడికిపోయింది. పిల్లలు అయితే వేసుకొని తినేస్తారు. మేమైతే ఇప్పుడు అలిపిరికి అయితే స్టార్ట్ అయిపోయాము. దీపం పెట్టడానికైతే ఇంకా బయలుదేరేసాము. మా వారు ఒక పక్క ఒకటే తిట్లు, ఇప్పుడు టిఫిన్లు చేసుకోవడం అవసరమా, ఏదో రైస్ పెట్టేస్తుంటే పిల్లలు పెరుగుతో తినేసి ఉంటారు కదా, నేను బయలుదేరాలని తెలుసు కదా, గుడికి వెళ్ళాలని తెలుసు కదా, నువ్వు ఇన్ని పనులు చేయడం అవసరమా, బయటకు వెళ్ళాలన్నప్పుడు సింపుల్గా ఏదైపోతుందో అది చేయాలి, చట్నీలు ఇడ్లీలు పెట్టుకుంటా, టైం వేస్ట్ చెయ్యి, నాకు టైం అయిపోతుంది అని ఇంకొకటే తిట్లు. మా వారికి ఏం తెలుస్తుందండి, ఇంట్లో ఇంకా ఆడవాళ్ళకి పిల్లలు ఏది తింటారు ఏది తినరు అని మనకు తెలుస్తుంది. వాళ్ళేం అనేస్తారు. ఇంకా పూజలు చేసుకుంటూ ఇంకా ఇంట్లో పనులు కూడా చేసుకోవాలి కదా. నేను అసలు ఈరోజు మా వారు ఎక్కడికి వెళ్ళరు అని అయితే నేను అనుకున్నాను. ఇంక ఇలా సడన్గా ప్లానింగ్ పడుతుందని నాకు మట్టుకేం తెలుసు. లేకపోయి ఉంటే నేను ఇంకా కొంచెము తొందరగా అయితే చేసేసి ఉండేదాన్ని. సడన్గా ఇలా ప్లాన్ చేసుకునేసరికి నాకు కొంచెము లేట్ అయిపోయింది, కంగారు కూడా అయిపోయింది. మా వారు తొందర పెట్టేశారు. ఇంకా అందుకే నేను టిఫిన్ చేస్తూ ఉంటే మా వారు పూజ అయితే చేశారు. ఇంకా ఎట్లా ఒకట్లేండి అయిపోయింది, వాళ్ళని తినేమని చెప్పి ఇంకా అలిపిరి దగ్గరికి అయితే మేమైతే వచ్చేసాము. ఇంకా ఫాస్ట్గా అయితే నేనైతే దీపాలు అయితే పెట్టేస్తున్నాను. ఇంకా అనుకొని మళ్ళీ క్యాన్సిల్ చేసుకోకూడదు అని చెప్పి మా వారు కూడా ఇంకా దీపం పెట్టేసే నేను కూడా బయలుదేరుతాను, మనం పొద్దున్న అనుకున్నాం కదా ఇంక ఇలా దీపం పెట్టాలని చెప్పి ఇంకా ఈ పని చేయకుండా నేనైతే వెళ్ళను అని చెప్పి ఇంకా ఇలా తీసుకొని అయితే వచ్చేసారు. నేను వెళ్ళేసిరా ఈవినింగ్ పెడదాము అని చెప్పాను. వద్దొద్దు, నేను ఈ పని అయినాకే నేను వెళ్తాను, దేవుని దర్శనం చేసుకున్నాకే వెళ్తాను అని చెప్పి ఇంకా అలా అనేసరికి ఇంకెట్లా ఒకట
స్వామిని అయితే దర్శనం చేసుకున్నాము, దీపాలు పెట్టేశాము. ఇంకా మేమైతే ఇంటికైతే స్టార్ట్ అయిపోతున్నాము. ఇంకా వెళ్ళి త్వరగా మా వారికి టిఫిన్ పెట్టేసి మా వారిని అయితే బయలుదేరించాలి. ఇవాళ అయితే ఎంత ప్రశాంతంగా స్టార్ట్ చేశాను, అంత కంగారుగా అయితే నా డే అయితే అయిపోయింది.